వంశీ గురించి పేర్ని నాని వంశీని బాగా వేధిస్తున్నారు అన్న ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు వైద్యుల మీద వ్యాఖ్యలకు వెళ్ళింది, కొత్త వివాదం వైపుకి వెళ్ళింది. ఈ మత్తోడు ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి బెదవాడలోనే ఉంటున్నాడంట. అంటే ఎంతమందికి చెంచాగిరి చేస్తే ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు. చంద్రబాబు లోకేష్కి అతను చెంచాగిరి చేస్తున్నాడు. ఈ మత్తోడు ఎంతకెంత అనుభవించో రోజు వచ్చి తీరుతుందని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మత్తు వైద్యుడు డాక్టర్ ఏవీరావుపై వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. శనివారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. ఆ సమయంలో పేర్ని నాని ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్ద వీరంగం సృష్టించారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని ఆసుపత్రి భద్రతా సిబ్బంది అడ్డుకున్న వాళ్ళని నెట్టుకుంటూ ముందుకెళ్లారు. దీంతో భద్రతా సిబ్బంది పోలీసులు కలిసి అడ్డుకోగా వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుని కలవడానికి వీల్లేదని పోలీసులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెనక్కి పంపించేశారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న వైద్య సిబ్బందితో వైకాపా నేతలు మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆసుపత్రిలో చేర్చుకోవాలని పట్టుబట్టారు. వైద్య పరీక్షలన్నీ నిర్వహించగా వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బయటకు వచ్చిన పేర్ని నాని వల్లభనేని వంశీని ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేర్చడం లేదని అక్కస్తో ఆసుపత్రి సూపరింటెండెంట్పై తీవ్ర పదజాలంతో పై విధంగా దోషులకు దిగారు. విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ వైద్యుల మీద వైకాపా నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఖండించారు. రోగులకు సేవలందించే వారి మనోభావాలు దెబ్బతిన పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వీటిని ఆయన ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఉపసంహరించుకోకుంటే చట్టపరంగా స్పందిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జయధీర్ కూడా ఒక ప్రకటనలో హెచ్చరించారు.